భారతీయ జనతా పార్టీ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో ఉత్తరప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి నియామకం. వాస్తవానికి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం అంటే మంత్రివర్గంలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. 7 సార్లు లోక్సభ ఎంపీ, కేంద్ర ఆర్థిక శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు, ఎంఓఎస్గా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్గా. అలాగే పార్టీ పరమైన అనుభవం ఉంది, ప్రభుత్వంలోనూ అనుభవం ఉంది. కూర్మీ సామాజిక వర్గం, ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓబీసీ అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని రీసెట్ చేయాలని నిర్ణయించుకున్నారన్నటువంటి చర్చ నడుస్తుంది. ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం ముఖ్యమైనటువంటిది. పాలసీ ప్లస్ ఆర్గనైజేషన్ రెండు కూడా కావాలి. వాస్తవంగా యూపీ రాజకీయాల్లో ఓబీసీ సామాజిక సమీకరణం ఎట్లుంది, యాదవులు అందరూ సమాజ్వాదీ పార్టీ వైపు ఉంటే జాటవులు బీఎస్పీ వైపు ఉన్నారు. ఈ రెండు బలమైన బ్లాక్స్ మధ్య నాన్ యాదవ్ ఓబీసీలే బీజేపీకి కీలకం. పంకజ్ చౌదరి నియామకం వాళ్ళకి ఆహ్వానం లాంటిది అని చెప్పాలి. అందులో మంత్రివర్గం నుంచి తీసుకొచ్చి మరి రాష్ట్రానికి అప్పచెప్పడం అన్నటువంటిది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కన పరిపాలన మీద ఫోకస్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంటుంది. పార్టీ అధ్యక్షుడేమో క్యాడర్ లెవెల్, బూత్ స్థాయి మేనేజ్మెంటు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సమన్వయం లేకపోతే దెబ్బతినేస్తారు. మొన్న అందుకే దెబ్బతిన్నారు. ఒకప్పుడు టోటల్గా లోక్సభ సీట్లు 80, అసెంబ్లీ సీట్లు 403 ఉన్నటువంటి చోట 330 దాకా వెళ్ళినటువంటిది కాస్త ఆ తర్వాత తగ్గటం. అలాగే లోక్సభ సీట్లు ఒకప్పుడు 73 దాకా వెళ్ళింది కాస్త తగ్గినటువంటి నేపథ్యంలో పార్టీ ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా ఈ కీలకమైనటువంటి అడుగులేశారు. 2027లో ఎన్నికల కోసం ప్రత్యేకమైన అడుగేసినట్టయింది.